తెచ్చేసానమ్మా. అమ్మ అందరికీ వందనాలు. బాబాకి వెళ్ళా ముందుకు వచ్చేయండి, చిన్న వాక్యం వందనాలమ్మా. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారమ్మా? ఇవాళ 1 2 3 4 5 6 7 8 మంది వచ్చారు. చిన్న వాక్యం చదువుకుందామమ్మా. యోబు గ్రంథం ముందు మీరు ప్రార్థన చేసింది కూర్చున్నారు ఇందులో ఉంది. యోబు గ్రంథము 8వ అధ్యాయంలో దేవుడు ఒక మాట చెప్పాడు. నీవు జాగ్రత్తగా దేవుని వెతికిన ఎడల, సర్వశక్తుడగు దేవుని బతిమాలుకుని ఎడల, నీవు పవిత్రుడవై యథార్థవంతుడవైన ఎడల, నిశ్చయముగా ఆయనని యందు శ్రద్ధ నిలిపి నీ నీతికి తగినట్టుగా నీ నివాస స్థలమును వర్ధిల్ల చేయును. అప్పుడు నీ స్థితి మొదట కొద్దిగా నుండినను తుదను నీవు మహాభివృద్ధి పొందుదువు. దేవుని యొక్క వాక్యము సెలవిస్తుంది, మొదట నీ స్థితి కొద్దిగా ఉన్నా కూడా నీవు మహాభివృద్ధి చెందుతావు. దేవుని యందు మనము విశ్వాసం ఉంచినప్పుడు, దేవుని వెతికినప్పుడు, ఆ దేవుణ్ణి మనం బతిమాలుకున్నప్పుడు దేవుడు మన యందు శ్రద్ధ నిలిపి మన యందు ఆయన మన స్థితిని ఆయన మారుస్తానని దేవుని వాక్యం సెలవిస్తుంది. కనుక ప్రియులారా, దేవుడే మన యందు శ్రద్ధ నిలుపుతున్నాడంటే ఎంతో గొప్ప భాగ్యం. మనుషులు శ్రద్ధ నిలిపితే కొంతవరకే, కానీ దేవుడు శ్రద్ధ నిలిపినప్పుడు మొదట మన స్థితి కొద్దిగా ఉంటుంది, కానీ దేవుడు దాన్ని మహాభివృద్ధికి తీసుకుని వస్తాడు. మొదట మన జీవితం లేదా మొదట మన పరిస్థితి అంతంత మాత్రంగానే ఉంటుంది, కానీ దేవుడు దాన్ని ఆశీర్వదిస్తాడు. దేవుడు ఉన్నతంగా మిమ్మల్ని దీవిస్తానని చెప్తున్నాడు. చిన్న ప్రార్థన చేసుకుందాం. ఈ వాక్యాన్ని మన జీవితంలో నెరవేర్చేలాగా చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల తండ్రి, కృపగల దేవానికి స్తోత్రాలు నాయన, వందనాలు ప్రభా. ఇదిగో నాయన తండ్రి ప్రభా, ఉదయకాల సమయంలో నీ బిడ్డలను బట్టి నేను ప్రార్థన చేస్తూ ఉన్నాను దేవా. ఇదిగో ఈ ప్రాంతాన్ని ప్రేమించి ప్రాంతాన్ని మీరు తీసుకుని వచ్చారు నాయన. ఇదిగో తండ్రి ప్రభా, ఈ ప్రాంత ప్రజలను మీరు దీవించమని ప్రార్థన చేస్తున్నాను. ఈ ప్రాంతంలో ఉన్నటువంటి నాయన తండ్రి ప్రతి కుటుంబాన్ని దీవించమని ప్రార్థన చేస్తున్నాను. ఇక్కడ ఆహారం తినడానికి వచ్చిన నీ బిడ్డలందరినీ మీరు దీవించమని ప్రార్థన చేస్తున్నాను. ఇక్కడ మాకు ఆతిథ్యం ఇచ్చినటువంటి ఇదిగో నాయన మరి అక్కగారిని బట్టి, కుటుంబాన్ని బట్టి నేను ప్రార్థన చేస్తున్నాను. ఇక్కడ మమ్మల్ని ప్రేమించి ఇదిగో వ్యక్తులు మాకు ఉన్నందుకు మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను ప్రభా. ఈ పరిచయం మీరు దీవించండి, ఆశీర్వదించండి. ఇదిగో నాయన నా సహోదరుడు ఇదిగో ప్రవీణు, ఇదిగో తన కుమారుడు నాయన తండ్రి 2 సంవత్సరాలు పూర్తయి ప్రభా, ఇదిగో పుట్టినరోజు నాయన, ఇదిగో ఆ చిన్న కుమారుడు కింగ్ డేవిడ్ ని మీరు దీవించండి, ఆశీర్వదించండి. ఆ కుమారుడికి మంచి జ్ఞానముని ఇవ్వండి నాయనానికి స్తోత్రాలు ప్రభా. ఇదిగో తన ఆ కుమారుడిని ఎందు భయభక్తులు కలిగి జీవించటకు సహాయము దయచేయండి. ఇదిగో నేను ఇక్కడ ఉన్న బిడ్డలందరి కొరకు నేను ప్రార్థన చేస్తున్నాను. ఎవరైతే అనారోగ్యంతో ఉన్నారో వారందరికీ మంచి ఆరోగ్యం, బలమును, శక్తిని దయచేయండి ప్రభా. దేవానికి వందనాలు, స్తోత్రాలు. ఇదిగో ప్రార్థన చేసి ఆహారం భుజిస్తూ ఉండగా మీరే ఆహారాన్ని దీవించి ఆశీర్వదించమని మహిమ, ఘనత, ప్రభావాలు మీకే చెల్లిస్తూ నజరేయుడైన యేసుక్రీస్తు నామమున ఈ ప్రార్థన మనల్ని అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్. అమ్మ అందరికీ వందనాలు. దేవుడు మిమ్మల్ని దీవించను గాక. అమ్మ రండి, లైన్ గా రండి. మీ కొరకు సిద్ధపరిచిన ఆహారాన్ని మీరు తిరిగాను ప్లేట్ తీసుకోండి అమ్మ.